4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వాస్తవాలను బాహ్య ప్రపంచం ముందుంచి సమస్యల పరిష్కారం దిశగా అందరి మన్ననలు పొందుతూ దిగ్విజయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఓటీ న్యూస్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు. గంగపూజారి శివకుమార్, వైస్ ఎంపీపీ పాడేరు మరియు టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి గతంలో బాగా తిరిగేవారు. ఇటీవల చూసుకున్నట్లయితే పెదబయలులోని ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగిందండి. రాత్రిపూట పోలీసులు అడ్డగించి ఒక ముగ్గురిని కొట్టేశారు అనుకోండి, మీడియాలో కూడా వచ్చిందండి. ఓకే, సో మీరు చెప్పిన సమాచారం ఎగ్జాక్ట్గా దీనికి ఫ్యాక్ట్స్ మీ దృష్టిలో పెడుతున్నాం. ఎట్లాగా లేదు, మనకి ఫ్రెండ్లీ పోలీసింగ్కి చాలామంది అదే అర్థం వస్తున్నది, చట్టాన్ని అమల్లో తీసుకోకూడదు. అది ఎట్లాగా కాదు. ఎవరైనా నైట్ టైంలో మనకి సస్పీషియస్ కండిషన్స్లో దొరుకుతున్నాయి. ఎస్పెషల్లీ ఎక్కువ 12 o'clock, 1 o'clock, 11 o'clock సమయంలో ఈ కొండ ప్రాంతంలో ఎవరైనా దారిపైన వచ్చి, మీకు తెలిసిన ఉంటాయి ఈ ప్రాంతంలో మనకి రెస్పాన్సిబిలిటీ ఉమెన్ సేఫ్టీతో సహా ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ముఖ్యమైన ఈ ప్రాంతం నుండి గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. సో పోలీస్ పార్టీస్ ఎప్పుడైనా వాళ్ళు పెట్రోలింగ్ కానీ యాక్టివిటీస్లో ఉంటే సమయంలో సస్పీషియస్ పర్సన్ ఎవరైనా ఉంటున్నాయి, వాళ్ళు మ్యాక్సిమం కండిషన్లో తాగేసి ఉంటున్నాయి. మ్యాక్సిమం అదే మనకి తెలిసినాయి. సో కొంతమంది పోలీస్ పైన డౌట్ చేస్తారు, కొంతమంది వాళ్ళు సెల్ఫ్ గైడ్ ఫైట్ చేసి పోలీస్ పైన అలిగేషన్స్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ మీడియా బంధువులతో రిక్వెస్ట్ చేస్తున్నాం, సమాచారం ముఖ్యమైన ఎవరైనా మనిషి రాత్రి టైంలో సస్పీషియస్గా బయటికి వస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ఐ కార్డ్ వాళ్ళకి బయటికి రావడానికి కారణం స్పష్టంగా పోలీస్ పార్టీని చూస్తే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మీ దృష్టిలో ఉన్న ముంచుగూడు ప్రాంతంలో లాస్ట్ ఇయర్ కొన్ని చోట్ల బైక్ థెఫ్ట్ జరిగినాయి. ఈ ప్రాంతంలో బైక్ థెఫ్ట్ అంటే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ లాస్ అయిపోతుంది. చాలామందికి బైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కూడా ఉంటున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకి ఉమెన్ సేఫ్టీ చాలా ప్రాపర్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏమైనా మహిళ కానీ రాత్రిలో కూడా వెళ్తే ఏమైనా ఇబ్బంది రావట్లేదు. బట్ తాగేసి మనిషి ఏమైనా కత్తితో సహా ఉంటే 100% వాళ్ళు ఆఫెన్స్ కోసమే ప్రిపేర్ ఉంటున్నాయి. సో ఎట్లాగా పరిస్థితి రాకూడదు, దీనికోసం పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు పెట్రోలింగ్లో తిరుగుతూనే ఉంటాయి. మనకి డ్రోన్స్ కూడా నడుస్తున్నాయి. సో 100% ఎవరైనా చట్టాకి వ్యతిరేకంగా పని చేస్తే పోలీస్ వాళ్ళు దీనిపైన యాక్షన్ చేస్తున్నాయి. ఈ పెద్ద బయలులో కూడా మన తరపున ఇన్నోవేటివ్ వేలో ఇప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తున్నా, మన తరపున కమ్యూనిటీ పోలీసింగ్ దీనికి పేరు ఉంటున్నాయి. దాంట్లో ఇప్పుడు పని జరుగుతున్నాయి. ఆల్ సర్పంచెస్, పెద్ద మనిషి, ఎస్హెచ్ఓస్తో సహా, అదేవిధంగా ఎస్డిపిఓస్తో కలిసి విలేజ్లో మీటింగ్స్ పెడుతున్నాయి. ఆ విలేజెస్లో తిరిగి వాళ్ళే సొంతగా అవేర్నెస్ చేస్తున్నాం. అన్నెసెసరీగా బయటికి రావద్దు, రాత్రి టైంలో ముఖ్యమైన ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఆర్ ఏమైనా ఇష్యూస్ అంటే అప్పుడు వాళ్ళు ఐ కార్డ్స్తో సహా బయటికి వెళ్ళాలి. అదర్వైజ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కానీ ఆర్ షార్ప్ నైఫ్ కానీ బయటికి వెళ్ళడం ఉంటే సో ఖచ్చితంగా ఏమైనా పెద్ద మనిషితో సహా వెళ్ళాలి. సింగిల్గా యంగ్ పిల్లలు బయటికి వచ్చేసి ఎలాగా ఎవరైనా మనిషిని కత్తి చూపిస్తే ఏమైనా ఎక్స్టార్షన్ కానీ ఆర్ పెద్ద ఆఫెన్స్ అయిపోతుంది. సో అది అవేర్నెస్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో దీంతో సహా సర్పంచెస్ కానీ ఆర్ ఎల్డర్స్ ఇప్పుడు గాంజాయి విషయంలో కూడా ఎక్కువ అవేర్నెస్ చేస్తుంది. సో కమ్యూనిటీ పోలీసింగ్కి ఇప్పుడు మొత్తం మనకి రీఓరియంటేషన్ చేయడం జరిగిన, ఇప్పుడు కమ్యూనిటీతో సహా పోలీస్తో సహా కమ్యూనిటీ ఎలాగా ఫర్దర్గా మూవ్మెంట్ చేస్తుంది.